Good morning, one and all. This is R. Lakshmi Syamla, Department of Statistics, Sir CRR College for Women, Eluru. Today, I would like to discuss about graphical solution method in Unit 2, Linear Programming Problem, LPP. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో ఒక థిరియాటికల్ సిచ్యువేషన్ ఇస్తే కనుక దాన్ని మ్యాథమెటికల్ ఫార్ములేషన్లోకి మనం ఎలా కన్వర్ట్ చేసుకుంటాము అంటే ఆ యొక్క ఎల్పిపి ఫార్ములేషన్ మనం ఎలా తీసుకొస్తాం అనేది నేర్చుకున్నాము. సో నెక్స్ట్ కన్సిడరేషన్ ఏంటంటే ఈ యొక్క ఎల్పిపిని మనం సాల్వ్ చేయడానికి సో మెనీ టైప్స్ ఆఫ్ మెథడ్స్ని మనం యూజ్ చేస్తాము. అందులో మనం ఫస్ట్ చెప్పుకునే బేసికల్ మెథడ్ ఏంటంటే గ్రాఫికల్ సొల్యూషన్ మెథడ్. ఓకే, ఇక్కడ మనం ఎల్పిపిని సాల్వ్ చేయడం అంటున్నాం. అంటే ఇక్కడ ఎల్పిపిని సాల్వ్ చేయడం అంటే ఏంటంటే ఇక్కడ కంపల్సరీ ఎల్పిపి యొక్క ఫార్మేషన్లో ఆబ్జెక్టివ్ ఫంక్షన్ అనేది ఉండాలి. ఆ యొక్క ఆబ్జెక్టివ్ ఫంక్షన్ని మనం ఐదర్ మ్యాక్సిమం ఆర్ మినిమం జెడ్ తోటి రిప్రజెంట్ చేస్తామని చెప్పుకున్నాం. నెక్స్ట్ అలాగే సబ్జెక్ట్ టు ద కన్స్ట్రైంట్స్ అనేవి ఉండాలి. సో వాటినన్నిటినీ కూడా ఐదర్ ఇన్ఈక్వేషన్స్ ఆర్ ఈక్వేషన్స్ తోటి రిప్రజెంట్ చేస్తామని చెప్పుకున్నాము. అండ్ అలాగే కంపల్సరీ నాన్ నెగటివ్ రెస్ట్రిక్షన్స్ అంటే దట్ మీన్స్ మనం తీసుకున్న నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ విల్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అయి ఉండాలి. ఓకే, ఈ యొక్క టోటల్ ఫార్మాట్ని మనం ఎల్పిపి కింద కన్సిడర్ చేసాము. ఓకే, అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ యొక్క గ్రాఫికల్ సొల్యూషన్ మెథడ్ ద్వారా మనకి ఇక్కడ ఇచ్చిన ఎల్పిపిని సాల్వ్ చేయమంటున్నారు. అంటే మనకి ఇక్కడ మెయిన్ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఏదైతే ఉందో దానికి రిలేటెడ్గా మనం ఎల్పిపిని సాల్వ్ చేయడం జరుగుతుంది. ఓకే, అంటే ఇక్కడ మనకి ఇచ్చిన ఆబ్జెక్టివ్ ఫంక్షను మ్యాక్సిమైజేషన్ కేసులో ఉంది. సో ఆబ్జెక్టివ్ ఫంక్షన్ని జెడ్ తోటి రిప్రజెంట్ చేస్తాం మనం. ఇక్కడ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఏముంది, మ్యాక్సిమైజేషన్ కండిషన్లో ఉంది. అంటే మనం ఈ యొక్క ఎల్పిపిని గ్రాఫికల్ మెథడ్ ద్వారా సాల్వ్ చేసి మనకి x1 అండ్ x2 వాల్యూస్, ఓకే ఈ యొక్క ఆబ్జెక్టివ్ ఫంక్షన్లో x1 x2 ఉన్నాయి కదమ్మా, ఈ యొక్క x1 అండ్ x2 వాల్యూస్ ఎంత తీసుకుంటే మనకి అంటే దట్ మీన్స్ ఏ పాయింట్స్ దగ్గర మనకి ఇక్కడ ఇచ్చిన ఆబ్జెక్టివ్ ఫంక్షన్ మ్యాక్సిమం అవుతుంది అనే దాన్ని మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో దానికోసం ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లం చూద్దాము. సాల్వ్ ద ఫాలోయింగ్ ఎల్పిపి బై యూజింగ్ గ్రాఫికల్ మెథడ్. ఓకే, ఇచ్చిన ఎల్పిపిని గ్రాఫికల్ మెథడ్ ద్వారా సాల్వ్ చేయమంటున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కంపల్సరీ ఏ ఎల్పిపి ఇచ్చినా కూడా మనం చెక్ చేసుకోవాల్సిన కండిషన్స్ ఏంటంటే ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఉందా లేదా అని చూసుకోవాలి. సబ్జెక్ట్ టు ద కన్స్ట్రైంట్స్ అనేవి ఇన్ఈక్వేషన్స్ ఆర్ ఈక్వేషన్స్లో ఉన్నాయా అనేది రిప్రజెంట్ చేసుకోవాలి. అండ్ మనం తీసుకున్న నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ నాన్ నెగిటివ్స్ అయి ఉండాలి. అంటే దట్ మీన్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 కండిషన్ని సాటిస్ఫై చేయాలి. సో ఇక్కడ మనకి క్లియర్గా ఎల్పిపి ఫార్మాట్ అనేది ఇచ్చేసారు. మ్యాక్సిమం జెడ్ ఆప్టిమమ్ సొల్యూషన్ దట్ మీన్స్ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఇక్కడ ఏమి ఇచ్చారు, మ్యాక్సిమం జెడ్ ఈక్వల్ టు 45x1 ప్లస్ 80x2 ఎస్టిఓసి అని రాస్తున్నాను అమ్మా. అంటే సబ్జెక్ట్ టు ద కన్స్ట్రైంట్స్ 5x1 plus 20x2 less than or equal to 400, 10x1 plus 5x2 less than or equal to 450 and x1 x2 greater than or equal to 0. ఓకే, ఇప్పుడు దీనికి సొల్యూషన్ చూద్దాము. ఫస్ట్ స్టెప్ మనం చేసేది ఏంటంటే ఈ యొక్క గ్రాఫికల్ సొల్యూషన్ మెథడ్లో మనకి ఈ యొక్క సబ్జెక్ట్ టు ద కన్స్ట్రైంట్స్లో ఇన్ఈక్వేషన్స్ ఉన్నాయి కదమ్మా, వీటిని ఈక్వేషన్స్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. ఓకే, జాగ్రత్తగా వినండి స్టెప్ బై స్టెప్. ఓకే, ఫస్ట్ స్టెప్ ఏం చేస్తున్నామంటే మనకి ఇక్కడ ఇచ్చిన ఇన్ఈక్వేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఈక్వేషన్స్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. ఓకే, బై కన్వర్టింగ్ ద ఇన్ఈక్వేషన్స్ ఆఫ్ ద కన్స్ట్రైంట్స్ యాజ్ ఈక్వేషన్స్ వీ గెట్ ఫస్ట్ వన్ ఏమవుతుంది 5x1 ప్లస్ 20x2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టుకి బదులుగా ఈక్వేషన్స్ అంటున్నాము. అంటే ఈక్వల్ టు ఉండాలి కదా, దట్ ఈక్వల్ టు 400. అంటే ఇందులో మనం ఏమి కండిషన్స్ ఏం ఫాలో అవట్లేదు. దీన్ని ఇలాగా ఈక్వేషన్లోకి కన్వర్ట్ చేయడానికి జస్ట్ అక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు తీసేసి ఈక్వేషన్ తీసి ఈక్వేషన్ రిప్రజెంటేషన్లోకి నేను కన్వర్ట్ చేసుకుంటున్నాను. అంటే ఈక్వల్ టు 400 అని రాసుకున్నాను. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఫస్ట్ ఇనీషియల్గా x1 ఈక్వల్ టు 0 తీసుకుంటున్నాను. అంటే ఏమవుతుంది 20x2 ఈక్వల్ టు 400, xt ఈక్వల్ టు 40 by
2, దెన్ x2 ఈక్వల్ టు 20. అంటే x1 ఈక్వల్ టు 0 తీసుకుంటే x2 వాల్యూ ఎంత వచ్చిందమ్మా 20. నెక్స్ట్ పుట్ x2 ఈక్వల్ టు 0 అని చెప్పి తీసుకోండి. దెన్ 5x1 ఈక్వల్ టు 400, x1 ఈక్వల్ టు 400/5, దెన్ x1 ఈక్వల్ టు 80. అంటే ఇప్పుడు ఇక్కడ ఈ యొక్క ఈక్వేషన్ మనం బేస్ చేసుకుని x1 x2 వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేసాం. ఎంత వచ్చింది వాల్యూస్ 80 అండ్ x2 వాల్యూ 20. ఇన్ ద సిమిలర్ వే నెక్స్ట్ ఈక్వేషన్ని కూడా ఈక్వేషన్లోకి కన్వర్ట్ చేసి x1 x2 వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాను. ఓకే, 10x1 + 5x2 ఈక్వల్ టు 450. And again put x1 equal to 0, that implies 5x2 equal to 450, that implies x2 equal to 90. Next put x2 equal to 0, that implies 10x1 equal to 450, then x1 is equal to 45. Okay, ఇప్పుడు ఈ యొక్క x1 x2 వాల్యూస్ 45, 90. ఓకే, ఈ యొక్క పాయింట్స్ని నేను ఇక్కడ మనకి ఇలా ఎన్ని నెంబర్ ఆఫ్ ఇన్ఈక్వేషన్స్ అయితే ఉంటాయో వాటిని అన్నిటినీ కూడా ఇలాగ ఈక్వేషన్స్లోకి కన్వర్ట్ చేసుకుని వాటికి x1 x2 వాల్యూస్ని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, ఇది ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తామంటే ఇక్కడ మనకి వచ్చిన ఈక్వేషన్స్ ఎన్ని నెంబర్ ఆఫ్ ఈక్వేషన్స్ అయితే ఉన్నాయో వాటి యొక్క కరస్పాండింగ్ పాయింట్ రిప్రజెంటేషన్స్ ఉన్నాయి కదమ్మా, వీటిని ఇప్పుడు మనం గ్రాఫికల్గా రిప్రజెంట్ చేసి దాని నుంచి ఫీజబుల్ రీజియన్ని కన్సిడర్ చేస్తాము. ఓకే, సో ఇది గ్రాఫికల్ రిప్రజెంటేషన్. చూడండి, XY యాక్సిస్ తీసుకుంటున్నాను. ఇక్కడ నాకు x1 x2 అనుకుంటున్నాను కాబట్టి ఈ యొక్క x యాక్సిస్ని x1 తోటి, ఈ యొక్క y యాక్సిస్ని x2 తోటి రిప్రజెంట్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు స్కేల్ తీసుకుందాము. సో ఆ స్కేల్ రిప్రజెంటేషన్ ఎలా తీసుకుంటారంటే x1లో హైయెస్ట్ వాల్యూ ఎంతవరకు ఉందో చూడండి, 45, 80. అంటే హైయెస్ట్ నాకు 80 వరకు తీసుకోవాలి. అండ్ అలాగే x2కి వచ్చేసరికి 20, 90 ఉన్నాయి. అంటే హైయెస్ట్ 90 వరకు కన్సిడర్ చేయాలి. సో దానికోసం ఇక్కడ ఏం చేస్తున్నానంటే నేను ఒక్కొక్క సెంటీమీటర్ 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 20 యూనిట్స్ రిప్రజెంటేషన్ తోటి స్కేల్ మీద యాక్సిస్ తీసుకొని ఇక్కడ నేను 20, 40, 60, 80, 100 అండ్ అలాగే ఇన్ ద సిమిలర్ వే ఇక్కడ x2 యాక్సిస్ అంటే దట్ మీన్ y యాక్సిస్ మీద కూడా ఇలాగా 20 to 100, 20, 20 డిఫరెన్సెస్ తోటి తీసుకున్నాను. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ యొక్క పాయింట్స్ చూడండి, x1 80, x2 20. సో x1 అంటే ఇదే కదమ్మా, x1 80. ఇక్కడ ఒక ఇలాగా ఇంటూ రిప్రజెంటేషన్ పెట్టుకోండి కరెక్ట్గా ఈ యాక్సిస్ మీద. నెక్స్ట్ x2 ఎంత ఉంది 20 కదా, సో ఇక్కడ ఒక మార్క్ పెట్టుకోండి. ఈ 2 మార్క్స్ని స్కేల్ యూజ్ చేసి ఇలాగా లైన్ తోటి జాయిన్ చేసుకోండి. ఓకే, ఒక స్ట్రైట్ లైన్ని ఈ యొక్క 2 పాయింట్స్ని కలుపుతూ స్కేల్ అండ్ పెన్సిల్ యూజ్ చేసుకొని ఒక స్ట్రైట్ లైన్ని జాయిన్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకి ఇప్పుడు ఈక్వేషన్ చూడండి అమ్మా, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కండిషన్లోనే కదా ఉంది. సో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కండిషన్లో ఉంది కాబట్టి ఈ యొక్క లోపల లైన్స్ కనపడుతున్నాయి కదమ్మా, ఈ యొక్క రీజియన్ అంటే ఇది ఇప్పుడు ఇలాగా ఒక క్లోజ్డ్ రీజియన్ కదా, ఈ యొక్క రీజియన్ అంతటినీ కూడా ఇలాగా లైన్స్ తోటి డ్రా చేసుకోండి. ఓకే, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంటే ఈ యొక్క లైన్స్ అన్నీ ఇలాగ లోపలికి డ్రా చేస్తాము. అదే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంటే ఇలాగ లైన్స్ అన్నీ ఈ యొక్క బయటికి డ్రా చేయడం జరుగుతుందన్నమాట. సో ఈక్వేషన్ 1 కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఈక్వేషన్ 2 చూడండి. ఈక్వేషన్ 2కి ఎంత వచ్చినాయి మనకి వాల్యూస్, x1 45, x2 90. అగైన్ x1 45. ఓకే, ఈ మిడిల్లో 50, ఇక్కడ 45 అనుకుందాం. నెక్స్ట్ x2 90. అగైన్ ఇక్కడ ఈ 2 పాయింట్స్ దగ్గర మార్క్స్ రిప్రజెంట్ చేసుకొని వాటిని ఆ 2 పాయింట్స్ని మళ్ళీ స్కేల్ అండ్ పెన్సిల్ యూజ్ చేసుకొని ఒక స్ట్రైట్ లైన్ జాయిన్ చేస్తూ ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తూ ఒక స్ట్రైట్ లైన్ని డ్రా చేయండి. ఓకే, అగైన్ ఈ యొక్క ఈక్వేషన్ కూడా ఇప్పుడు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కండిషన్లోనే కదా ఉంది. సో ఇక్కడ కూడా ఇలాగా లైన్స్ డ్రా చేస్తున్నాను చూడండి. ఇక్కడ ఈ యొక్క లైన్స్ అన్నీ ఇలా డ్రా చేస్తే
ఇప్పుడు ఈ యొక్క లైన్స్ అన్ని డ్రా అయిపోయిన తర్వాత ఇంతకుముందు మనం ఈ ఫస్ట్ ఈక్వేషన్కి ఇక్కడ సెకండ్ ఈక్వేషన్కి డ్రా చేసిన లైన్స్ ఒక చోట ఇంటర్సెక్ట్ అవుతాయి. చూడండి కనపడుతుందా ఈ యొక్క రీజియన్? ఓకే, ఇక్కడ మనం సెకండ్ ఈక్వేషన్కి డ్రా చేసిన లైన్స్, ఈ యొక్క ఫస్ట్ ఈక్వేషన్ని ఇక్కడ డ్రా చేసుకున్న లైన్స్, ఈ రెండు కూడా ఒక చోట జాయిన్ అయ్యి ఇంటర్సెక్ట్ అవుతాయి అన్నమాట. టూ లైన్స్ ఇంటర్సెక్ట్ అయిన రీజియన్ ఏదైతే ఉందో దీన్నే మనం ఫీజబుల్ రీజియన్ అంటాము. చూడండి ఇక్కడ రీజియన్ మనకి క్లియర్గా కనపడుతుంది. ఓకే, ఇప్పుడు నేను ఈ యొక్క రీజియన్కి పాయింట్స్ని అలాట్ చేస్తున్నాను. ఓకే, ఇది ఇక్కడ ఆరిజన్ కాబట్టి ఓ అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఈ పాయింట్ దగ్గర ఏ తోటి రిప్రజెంట్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఇంటర్సెక్ట్ అయిన పాయింట్ దగ్గర బి తోటి రిప్రజెంట్ చేస్తున్నాను. అండ్ సి మా ఈ యొక్క రీజియన్ క్లోజ్డ్ రీజియన్ అయి ఉండాలి ఇదంతా కూడా. సో దీన్నే మనం ఫీజబుల్ రీజియన్ అని చెప్పి కన్సిడర్ చేస్తాము. ఓకే, నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తామంటే ఈ యొక్క ఫీజబుల్ రీజియన్కి మనము ఇలాగా పాయింట్స్ని రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఫ్రమ్ ద గ్రాఫ్ ఫీజబుల్ రీజియన్ ఈజ్ OABC. ఇప్పుడు మనకి ఇవి ఏ పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ అయినాయి అనేది మనం రిప్రజెంటేషన్ తీసుకుంటాము. ఇలా యాక్సిస్ మీద ఉన్నప్పుడు డైరెక్ట్గా పాయింట్ రిప్రజెంటేషన్స్ తెలుస్తాయి. బట్ ఇక్కడ బి అనేది చూడండి, ఈ టూ లైన్స్ ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయినాయి. ఇది ఎగ్జాక్ట్గా ఏ పాయింట్ దగ్గర మనకి ఇంటర్సెక్ట్ అనేది తెలియదు కాబట్టి ఈ యొక్క టూ ఈక్వేషన్స్ని సాల్వ్ చేయడం ద్వారా ఇక్కడ బి యొక్క వాల్యూని మనం కన్సిడర్ చేయొచ్చు. ఓకే, చూడండి నెక్స్ట్ స్టెప్లో ఫ్రమ్ ద గ్రాఫ్ ఫీజిబుల్ రీజియన్ ఈజ్ OABC అని రాసుకున్నాము. B is obtained by solving the equations 1 and 2. అంటే B యొక్క పాయింట్ రిప్రజెంటేషన్స్ కావాలి అంటే కనుక ఈ యొక్క టూ ఈక్వేషన్స్ని సాల్వ్ చేయడం ద్వారా x1 x2 వాల్యూస్ని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఈక్వేషన్ సాల్వింగ్ ప్రొసీజర్ తెలుసు కదా మనకి. ఈ యొక్క టూ ఈక్వేషన్స్ని సాల్వ్ చేయడం కోసం ఫస్ట్ ఈక్వేషన్ని 2 తోటి మల్టిప్లై చేసి రాసుకున్నాను. సో 10x1 ప్లస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ x2 సింప్లిఫై చేస్తే 10 వచ్చింది. ఈ యొక్క x2 వాల్యూని ఏదో ఒక ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి, దాని ద్వారా x1 ఈజ్ ఈక్వల్ టు 40 వచ్చింది. సో ఇప్పుడు దేర్ ఫోర్ ఎక్స్ట్రీమ్ పాయింట్స్ ఆఫ్ ఫీజబుల్ రీజియన్. ఓకే, ఈ యొక్క రీజియన్కి ఎక్స్ట్రీమ్ పాయింట్స్ చూద్దాం. ఇది ఆరిజన్ అంటే 0 0 రిప్రజెంటేషనే కదమ్మా. నెక్స్ట్ ఏ అనేది ఇక్కడ x2 యాక్సిస్ మీద ఉంది కాబట్టి ఇక్కడ ఓన్లీ ఈ వాల్యూ రిప్రజెంటేషన్ మాత్రమే వస్తుంది. అంటే x1 0 అవుతుంది, x2 20 అవుతుంది. ఆల్రెడీ మనం బీకి మనం క్యాలిక్యులేట్ చేసాము ఈక్వేషన్స్ని సాల్వ్ చేసి. నెక్స్ట్ సి అనేది ఓన్లీ పాయింట్ x1 యాక్సిస్ మీద ఉంది కాబట్టి ఇది 45 అండ్ x2 వచ్చేసరికి 0 అవుతుంది. సో ఇక్కడ ఆ యొక్క ఎక్స్ట్రీమ్ పాయింట్స్నే నోట్ చేసుకున్నాను. చూడండి 0కి ఆరిజన్ 0కి 0 0, ఏ దగ్గర 0, 20. బి అనేది టూ ఈక్వేషన్స్ని సాల్వ్ చేయగా వచ్చిన పాయింట్ వాల్యూస్ అంటే x1 40, x2 10. నెక్స్ట్ సి వాల్యూ 45, 0. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ ఫీజబుల్ రీజియన్ ఏదైతే ఎగ్జిస్ట్ అయ్యిందో వాటికి మనం ఎక్స్ట్రీమ్ పాయింట్స్ని కన్సిడర్ చేయడం జరిగింది. ఓకే, ఇప్పుడు ఆబ్జెక్టివ్ ఫంక్షన్ దగ్గరికి వద్దాం. ఓకే, మనకి ఇక్కడ ఇచ్చిన ప్రాబ్లంలో ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఏముంది రిప్రజెంటేషన్ ఇక్కడ మ్యాక్సిమం ఉంది. సో అంటే మనం మ్యాక్సిమైజేషన్ అయ్యేటట్టు ఆప్టిమమ్ సొల్యూషన్ని మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇప్పుడు ఈ యొక్క ఆబ్జెక్టివ్ ఫంక్షన్ని కన్సిడర్ చేద్దాం. మ్యాక్సిమం z ఈక్వల్ టు 45x1 ప్లస్ 80x2. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ తీసుకున్నాను. The value of the objective function at all the extreme points we get. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఈ యొక్క ఆబ్జెక్టివ్ ఫంక్షన్లో ఇక్కడ మనకి ఫీజిబుల్ రీజియన్కి ఎగ్జిస్ట్ అయిన ఎక్స్ట్రీమ్ పాయింట్స్ అన్నిటినీ ఒక్కొక్క దాన్ని సబ్స్టిట్యూట్ చేసి రాసుకుంటున్నాను. ఫస్ట్ ఆరిజన్ 0, 0 తీసుకోండి. 45 ఇంటూ x1 అంటే 0 ప్లస్ x2 అంటే 0 అంటే ఇది ఓవరాల్గా 0 అయిపోతుంది. నెక్స్ట్ ఏ సబ్స్టిట్యూట్ చేయండి 0, 20 అంటే x1 0, x2 20 సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ 1600 వచ్చింది. నెక్స్ట్
బి సబ్స్టిట్యూట్ చేద్దాం. 40, 10 అంటే x1 40, x2 10 సబ్స్టిట్యూట్ చేస్తే 2600 వచ్చింది. నెక్స్ట్ సి సబ్స్టిట్యూట్ చేద్దాం. 45, 0 సో ఇది 2025 వచ్చింది వాల్యూ. ఇప్పుడు ఇక్కడ వచ్చిన 4 వాల్యూస్లో హైయెస్ట్ వాల్యూ ఏదైతే ఉందో దానిని కన్సిడర్ చేస్తాము. ఎందుకంటే ఆబ్జెక్టివ్ ఫంక్షన్ మ్యాక్సిమంలో ఉంది కదా, అంటే మ్యాక్సిమం వాల్యూయే తీసుకోవాలి. ఒకవేళ ఇక్కడ మనకి మినిమం ఇచ్చారనుకోండి, అప్పుడు ఇక్కడ ఈ వచ్చిన వాల్యూస్లోంచి మినిమం వాల్యూని కన్సిడర్ చేస్తాము. ఓకేనా? సో ఇప్పుడు నాకు అక్కడ వచ్చిన వాల్యూస్లో 0, 1600, 2600, 2025 అంటే వీటన్నిటిలోంచి హైయెస్ట్ వాల్యూ ఎంత నాకు 2600. ఎక్కడ ఏ పాయింట్ దగ్గర వచ్చింది నాకు? బి 40, 10 దగ్గర. సో ఇప్పుడు దీనిని బేస్ చేసుకొని ఫైనల్గా కన్క్లూజన్ రాస్తాను. ఏంటా కన్క్లూజన్ అంటే ద ఆప్టిమమ్ సొల్యూషన్ ఫర్ ద గివెన్ ఎల్పిపి ఈజ్ maximum z equal to 2600 at point B 40, 10. ఓకేనమ్మా, ఇది గ్రాఫికల్ సొల్యూషన్ మెథడ్ యొక్క ప్రొసీజర్. ఓకే, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ సబ్జెక్ట్ టు ద కన్స్ట్రైంట్స్, నాన్ నెగటివ్ రెస్ట్రిక్షన్స్ మనకి ఇక్కడ ఇచ్చిన ఎల్పిపిలో ఉన్నాయో లేదో కండిషను చెక్ చేసుకోండి. నెక్స్ట్ మనకి ఇక్కడ ఇచ్చిన ఇన్ఈక్వేషన్స్ అన్నిటినీ కూడా ఈక్వేషన్స్లోకి కన్వర్ట్ చేసుకొని వాటి యొక్క పాయింట్ వాల్యూస్ అంటే x1 x2 వాల్యూస్ని కన్సిడర్ చేయండి. ఇలా వచ్చిన ఈ యొక్క ఈక్వేషన్స్ యొక్క వాల్యూస్ అన్నిటినీ కూడా గ్రాఫికల్గా XY యాక్సిస్ మీద మనం రిప్రజెంట్ చేసి అక్కడ మనకి ఒక ఫీజబుల్ రీజియన్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. వాటికి లెటర్స్ తోటి డినోట్ చేస్తాం. ఆ యొక్క ఫీజబుల్ రీజియన్ని మనకి ఎగ్జిస్ట్ అయిన దాన్ని బట్టి ఓఏబిసి అని చెప్పి ఇలాగ నేను ఫీజబుల్ రీజియన్ని డినోట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే ఆ యొక్క పాయింట్స్, ఎక్స్ట్రీమ్ పాయింట్స్ అన్నిటినీ క్యాలిక్యులేట్ చేస్తున్నాను. ఓకే, డైరెక్ట్గా యాక్సిస్ మీద ఉంటే కనుక డైరెక్ట్ పాయింట్ రిప్రజెంటేషన్ తీసుకుంటాము. ఇలాగ లైన్స్ ఇంటర్సెక్ట్ అయిన దగ్గర పాయింట్స్ వస్తే మాత్రం ఏ యొక్క 2 ఈక్వేషన్ లైన్స్ ఇంటర్సెక్ట్ అయినాయో ఆ యొక్క 2 ఈక్వేషన్స్ని సాల్వ్ చేయడం ద్వారా ఆ యొక్క ఎక్స్ట్రీమ్ పాయింట్స్ని క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఇలాగ నాకు అన్ని ఎక్స్ట్రీమ్ పాయింట్స్ ఫీజబుల్ రీజియన్కి ఎగ్జిస్ట్ అయిన తర్వాత ఈ యొక్క వాల్యూస్ అన్నిటినీ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ యొక్క ఫార్మాట్ అంటే దట్ మీన్స్ జెడ్ వాల్యూలో సబ్స్టిట్యూట్ చేసి వాటిలోంచి మనకి ఆబ్జెక్టివ్ ఫంక్షన్ కన్సిడరేషన్ ఏదైతే ఉందో అంటే ఐదర్ మ్యాక్సిమైజేషన్లో ఉంటే కనుక మ్యాక్సిమం వాల్యూని కన్సిడర్ చేయాలి, మినిమైజేషన్లో ఉంటే కనుక మినిమం వాల్యూని కన్సిడర్ చేసి ఫైనల్గా ఇక్కడ సొల్యూషన్ని రాసుకుంటాము. సో దిస్ ఈస్ ద ప్రొసీజర్ ఫర్ గ్రాఫికల్ సొల్యూషన్ మెథడ్ ఫర్ ఎల్పిపి. ఓకే, నెక్స్ట్ ఇన్ ద సిమిలర్ వే సెకండ్ ప్రాబ్లం కూడా చూడండి అమ్మా. maximum z equal to 5x1 plus 7x2 subject to the constraints x1 plus x2 less than or equal to 24, 3x1 plus 8x2 less than or equal to 24, 10x1 plus 7x2 less than or equal to 35, x1 x2 greater than or equal to 0. ఓకే, మనకి ఇక్కడ ఇచ్చిన ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఉంది, సబ్జెక్ట్ టు ద కన్స్ట్రైంట్స్ ఉన్నాయి, నెక్స్ట్ నాన్ నెగిటివ్ రెస్ట్రిక్షన్స్ దట్ మీన్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఓకే, ఇక్కడ కూడా ఏం చేస్తున్నాము, ఫస్ట్ ప్రొసీజరు ఈ యొక్క ఇన్ఈక్వేషన్స్ అన్నిటినీ కూడా ఈక్వేషన్స్లోకి కన్వర్ట్ చేసుకొని వాటి యొక్క వాల్యూస్ x1 x2 వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఓకే, ఇక్కడ మనకి 3 ఇన్ఈక్వేషన్స్ ఉన్నాయి కాబట్టి 3 ఈక్వేషన్స్ ప్రతి దానికి x1 x2 వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. నెక్స్ట్ అగైన్ ఇప్పుడు గ్రాఫికల్గా రిప్రజెంట్ చేయండి. ఓకే, 3 ఇన్ఈక్వేషన్స్ ఉన్నాయి కాబట్టి 3 యొక్క లైన్స్ ఇక్కడ ఎగ్జిస్ట్ అవుతాయి. ఈ యొక్క 3 లైన్స్కి ఇంటర్సెక్ట్ అయిన రీజియన్ ఏదైతే ఉందో ఓకే దీన్ని మనం ఫీజిబుల్ రీజియన్ కింద కన్సిడర్ చేస్తాము. ఓకే, OABCD చూసుకోవాలి మనకి ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతుందో ఆ యొక్క రీజియన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుని, అంటే మీరు గ్రాఫ్ డ్రా చేసేటప్పుడు ఇదంతా కూడా స్కేల్ ఫార్మేషన్ అనేది కొంచెం లెందీగా ఉండేటట్లు అప్లై చేసుకుంటే, అంటే దూరంగా కొంచెం మీరు అప్లై చేసుకుంటే కనుక ఈ యొక్క రీజియన్ అనేది మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ వచ్చిన రీజియన్ OABCD. ఓకే,
ఇక్కడ ఓ ఏ డి అనేవి డైరెక్ట్గా యాక్సిస్ మీద ఉన్నాయి కాబట్టి ఈ పాయింట్స్ మనం డెరైవ్ చేయొచ్చు. బట్ బీసీ అనేవి ఇంటర్సెక్షన్ ఆఫ్ ది 2 లైన్స్ కాబట్టి ఏ యొక్క 2 లైన్స్ ఇంటర్సెక్ట్ అయినాయో ఆ యొక్క ఈక్వేషన్స్ని మనం సాల్వ్ చేయడం జరుగుతుంది. చూడండి, ఓ ఏ కన్సిడర్ చేసాము. నెక్స్ట్ బీసీ రిప్రజెంటేషన్ కావాలి. సో బీసీ రిప్రజెంటేషన్ కావాలి అంటే కనుక ఇక్కడ ఈక్వేషన్స్ 1 and 2ని సాల్వ్ చేయడం ద్వారా బి యొక్క వాల్యూస్ వస్తాయి. నెక్స్ట్ 1 and 3ని సాల్వ్ చేయడం ద్వారా నెక్స్ట్ సి పాయింట్ రిప్రజెంటేషన్ వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ ఇవన్నీ డైరెక్ట్గా ఇప్పుడు ఎక్స్ట్రీమ్ పాయింట్స్ ఆఫ్ ఫీజిబుల్ రీజియన్ ఓ ఏ బి సి డి. ఓకే, ఇప్పుడు ఇక్కడ వచ్చిన యొక్క ఎక్స్ట్రీమ్ పాయింట్స్ అన్నిటిని ఆబ్జెక్టివ్ ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేసి అక్కడ వచ్చిన వాల్యూస్లో ఏది హైయెస్ట్ వాల్యూ అయితే ఉంటుందో దాన్ని మనం ఫైనల్గా ఆప్టిమమ్ సొల్యూషన్ ఫర్ ద గివెన్ ఎల్పిపి ఈజ్ మ్యాక్సిమం జెడ్ ఈక్వల్ టు, ఇక్కడ నాకు వచ్చిన వాల్యూస్లో హైయెస్ట్ వాల్యూ 24.8 వచ్చింది. అట్ ద పాయింట్ బి 1.6, 2.4. మా నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం కూడా సేమ్ ప్రొసీజరు. ఇక్కడ మనకు ఆబ్జెక్టివ్ ఫంక్షన్ మ్యాక్సిమైజేషన్లో ఉంది. సబ్జెక్ట్ టు ద కన్స్ట్రైంట్స్ ఇక్కడ ఇన్ ఈక్వేషన్స్ ఇచ్చారు x1 x2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ ఈక్వేషన్స్ అన్నిటిని ఈక్వేషన్లోకి కన్వర్ట్ చేస్తున్నాను. ఓకే, ఫస్ట్ 2 ఈక్వేషన్స్ రాసుకుంటే కనుక ఇది ప్రొసీజరు. మా నెక్స్ట్ ఇక్కడ చూడండి, థర్డ్ కన్స్ట్రైంట్కి వచ్చేసరికి x1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 400 అన్నారు. అంటే x1 ఈక్వల్ టు 400 అని చెప్పి తీసుకోవాలి. అండ్ x2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 400 అన్నారు. అంటే x2 ఈక్వల్ టు 400. అంటే ఇప్పుడు దీన్ని మనం గ్రాఫికల్గా రిప్రజెంట్ చేసేటప్పుడు ఈ ఫస్ట్ 2 ఈక్వేషన్స్కి యాజ్ యూజువల్గా సేమ్ ప్రొసీజర్ ఫాలో అవుతాము. ఎక్కడ ఏ పాయింట్స్ దగ్గర అయితే ఉన్నాయో వాటిని స్కేల్ తోటి మనం స్ట్రైట్ లైన్ జాయిన్ చేస్తూ యాడ్ చేసుకుంటాం. నెక్స్ట్ థర్డ్ అండ్ ఫోర్త్ ఈక్వేషన్స్కి వచ్చేసరికి x1 400 అన్నారు. అంటే ఓన్లీ x1 యాక్సిస్ మీదే మనం 400 చూపించాలి. అంటే ఇలాగా దీని నుంచి ఇలాగా స్ట్రైట్ లైన్ని తీసుకుంటాం అనమాట. అండ్ అలాగే నెక్స్ట్ ఈక్వేషన్లో x2 400 అన్నారు. అంటే ఇక్కడ ఈ పాయింటే కదా, సో దీని నుంచి ఇలాగ మనం స్ట్రైట్ లైన్ అంటే దీనికి ఇలాగ ప్యారలల్గా ఒక లైన్ని డ్రా చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ మనకి ఫీజిబుల్ రీజియన్ ఎక్కడ ఎగ్జిస్ట్ అయ్యింది అనేది చూస్తాం అనమాట. సో ఇది కదమ్మా, చూడండి ఇక్కడ మనకి క్లియర్గా కనపడుతుంది ఫీజిబుల్ రీజియన్ ఎక్కడ ఎగ్జిస్ట్ అయ్యింది అనేది. ఓకే, ఓ ఏ బి సి డి ఈ. ఓకే, ఇక్కడ ఓ ఏ ఈకి డైరెక్ట్గా యాక్సిస్ మీద ఉన్న పాయింట్స్ వచ్చేస్తాయి. నెక్స్ట్ ఇప్పుడు బిసిడి క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, ఇవి ఏ 2 లైన్స్ ఇంటర్సెక్ట్ అయినాయో వాటిని మనం సాల్వ్ చేయడం ద్వారా బిసిడి వాల్యూస్ని మనం క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఈక్వేషన్స్ 1 and 2 సాల్వ్ చేయడం ద్వారా సి పాయింట్, నెక్స్ట్ ఈక్వేషన్ 1 and 4 సాల్వ్ చేయడం ద్వారా బి పాయింట్, నెక్స్ట్ ఈక్వేషన్ 2 and 3ని సాల్వ్ చేయడం ద్వారా డి పాయింట్ని మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఫైనల్లీ అగైన్ ఇప్పుడు మనకి ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఏదైతే ఉందో కన్సిడరేషన్ దాన్ని తీసుకొని ఈ యొక్క ఎక్స్ట్రీమ్ పాయింట్స్ అన్నిటినీ కూడా ఈ యొక్క ఆబ్జెక్టివ్ ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేసి మనకు ఆబ్జెక్టివ్ ఫంక్షన్ మ్యాక్సిమం అని అడుగుతున్నారు కాబట్టి ఇక్కడ వచ్చిన వాల్యూస్లో మ్యాక్సిమం వాల్యూ ఏదైతే ఉందో దాన్నే మనం ఇక్కడ ఆప్టిమమ్ సొల్యూషన్ కింద కన్సిడర్ చేస్తాం. సో ఇక్కడ నాకు సి పాయింట్ 33,000 మ్యాక్సిమం వాల్యూ వచ్చింది కాబట్టి therefore the optimum solution for the given LPP is maximum Z equal to 33,000 at C 300, మా ఇది గ్రాఫికల్ సొల్యూషన్ మెథడ్ యొక్క ప్రొసీజరు. ఓకే, ప్రతి దానికి కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ ఈక్వేషన్స్ని ఈక్వేషన్లోకి కన్వర్ట్ చేసుకుని ఈ యొక్క x1 x2 వాల్యూస్ని ఐడెంటిఫై చేయాలి. అలా ఐడెంటిఫై చేసిన x1 x2 వాల్యూస్ని అన్నిటినీ కూడా గ్రాఫికల్గా రిప్రజెంట్ చేయడం ద్వారా అక్కడ మనకి ఒక ఫీజిబుల్ రీజియన్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఆ యొక్క ఫీజిబుల్ రీజియన్కి మనం ఎక్స్ట్రీమ్ పాయింట్స్ని మనం ఫైండ్ అవుట్ చేయడం ద్వారా ఆ వచ్చిన వాల్యూస్ని మనం ఆబ్జెక్టివ్ ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేసి ఫైనల్గా ఐదర్ మ్యాక్సిమం ఆర్ మినిమం కన్సిడరేషన్ ఏదైతే ఇచ్చారో దాని ద్వారా ఫైనల్గా ఆప్టిమమ్ సొల్యూషన్ని రాసుకోవడం జరుగుతుంది అనమాట. సో థ్యాంక్ యూ.